హలో ఫ్రెండ్స్, వినాయక చవితి ఇంకా 3 రోజుల్లో వచ్చేస్తుంది. అందరూ అప్పుడే ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటారండి. అయితే కొన్ని నియమాలు మనం పాటించడం చాలా మంచిదండి. అవేంటో నేను మీకు చెప్తాను వినండి. ఫస్ట్ ఏంటంటే, వినాయక చవితి వస్తే ముందు మనం ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎస్పెషలీ మనం ఎక్కడైతే పూజ చేస్తామో, వినాయకుడిని స్థాపించడం చేస్తామో అక్కడ ఎల్లప్పుడూ గజిబిజిగా ఉండకుండా నీట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలని ఉంచకండి. వినాయకుడి ఒక విగ్రహానికి పూజ చేయండి. తులసి ఆకు వాడకండి. మనం ఎన్నో రకాల పత్రిలు వాడతాం కదా పూజకి, బట్ తులసి ఆకు అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా వాదించడం కానీ ప్రతికూలతను నివారించండి. అంటే నెగిటివిటీని మీరు అవాయిడ్ చేయండి. ఆ తర్వాత నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయండి. ఈవెన్ ఉల్లి కూడా చాలామంది తినరండి ఆ టైంలో. సో అది కూడా మీరు పాటించాలి. మనం సాంప్రదాయకంగా బట్టలు ధరించాలండి. ట్రెడిషనల్ క్లోత్స్ ఫర్ బోత్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. వీలైతే తప్పకుండా ఎరుపు కానీ ఎల్లో కలర్ కానీ డ్రెస్సెస్ యూస్ చేయండి. పూజ చేసే చోటు మనం దగ్గరలో అక్కడ భోజనం చేయడం కానీ, మన షూస్ ఇప్పడం, మన షూస్ అవి అక్కడ వదిలేసి ఉంచడం అలాంటివి చేయకూడదండి. అసలు చాలా క్లీన్గా ఉంచాలి. ఇవి జస్ట్ మీకు అందరికీ ఒక రిమైండర్ అండి. ఇవి చాలా బేసిక్ అంటే నియమాలు. ఇవి మనం తప్పకుండా పాటించాలి. ఒకసారి వినాయకుడిని స్థాపించాక మనం పూజ మొదలెట్టాక అలా ఒంటరిగా వదిలేసి వినాయకుడిని మనం వెళ్ళిపోకూడదండి. మనం వినాయకుడిని మన ఇంట్లో ఉంచినన్ని రోజులు మనం వినాయకుడితో పాటు ఎవరో ఒకరు ఉండాలి అండ్ గమనిస్తూ ఉండాలి వినాయకుడిని. ఇంట్లో పూజ చేసి జస్ట్ లాక్ చేసి అందరూ బయటకు వెళ్ళిపోవడం అలా చేయకండి. వినాయకునికి ఇష్టమైన మోదకాలు, లడ్డూలు, ఉండ్రాళ్ళు, పత్రి, ఫలములు అన్నీ నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ధూపదీపాలు, అగరొత్తులు ఇవన్నీ మీరు సమర్పించండి. వినాయకుడిని స్థాపించాక మంచి భక్తి పాటలు లేదా వినాయకుడి భజనలు మనం అవన్నీ చదవాలి. కానీ సినిమా పాటలు పెట్టి వెర్రిగా డాన్సులు చేయడం అవి చాలా తప్పండి. అవి అవాయిడ్ చేయండి. ఇంటి వాతావరణ శాంతంగా ఉండాలండి. వంటగదిలో మహానైవేద్యం మీరు కానీ తయారు చేస్తే అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంచండి. కిచెన్ ఒక టాప్ అన్నీ కూడాను వీలైతే వేరేగా మీరు లిస్ట్ చేసి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి వాటితో ప్రసాదం చేయడం మంచిదండి. ఇంకా మీరు వాడే పాత్రలు కూడా ఒకవేళ వీలైతే తప్పకుండా వేరేగా ఉంచుకోండి. రోజు మనం వాడిన గిన్నెల కంటే అది ఇంకా బెటర్ అండి. లేకపోతే మీరు బాగా శుభ్రంగా నీట్గా కడిగిన గిన్నెలు వాడాలి. మరి వినాయకుడి విగ్రహం మట్టితో తయారు చేసింది చాలా శ్రేష్టం అండి. మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయి కదా, అక్కడి నుంచైనా తీసుకోండి. ఈకో ఫ్రెండ్లీ గణేష కొనండి. అలాగైతే మంచిది కదా, కాలుష్యం మనం పెంచడం జరగదు. ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా దొరుకుతున్నాయండి. వాటి మీద కెమికల్స్, కలర్స్ అవి యూస్ చేస్తారు కదా, సో అవి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. వినాయకుని అనుగ్రహం, ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ కలగాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఇంకా సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. వినాయక చవితి అంటే మనందరికీ ఎంతో ఉత్సాహం, ఆనంద ఉత్సవం. మనందరికీ మనం ఎప్పటి నుంచో వేచి చూస్తాం. చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీను. సో మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలండి. పూజ చేస్తున్నప్పుడు వినాయకుడిని స్థాపించే ముందు మీ స్థానిక పూజారిని ఒకసారి కన్సల్ట్ చేయండి. మంచి సమయం అంటే శుభ సమయం, ముహూర్తం చూసుకొని ఆ టైంలో వినాయకుడిని ప్రతిష్ఠించాలి. ఇంకా సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి అనేది ముఖ్యం. పురాణాలు ఇంకా వాస్తు ప్రకారం విగ్రహాన్ని తూర్పు, ఉత్తరం లేక పడమర వైపు ఉంచి పూజ చేయాలి.
స్థలం శుభ్రంగా, ఎత్తుగా మరియు మనం గౌరవంగా డెకరేట్ చేయాలి. మనం వినాయకుని ప్రతిష్ఠించాక నిమజ్జనం వరకు ప్రతిరోజు విగ్రహానికి నీరు, పువ్వులు మరియు ఆహారం సమర్పించాలి. సాయంత్రం హారతి ఇచ్చి పూజించాలి. పూజ నిదానంగా చెయ్యాలి. విసర్జన చేసేటప్పుడు ఆచారాలు పాటిస్తూ స్వామికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టండి. వినాయక నిమజ్జనం చెయ్యడానికి ముందు పూజా స్థలాన్ని పూలతో అలంకరించి మంత్రాలు చదువుతూ అక్షింతలు, పూలు, సింధూరం సమర్పించి హారతి ఇచ్చి స్వామిని ఆరాధించండి. గణపతికి జయజయలు పలుకుతూ ఉత్సాహంగా, భక్తితో చివరిగా విగ్రహాన్ని నదిలో, సముద్రంలో లేదా ఇంటిలోనే ఒక బకెట్లో లేక పాత్రలో ఉంచి నిమజ్జనం చెయ్యండి. వినాయకుని నిమజ్జనం 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 21వ రోజు చేసుకోవడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళవారం, శుక్రవారం నిమజ్జనం చెయ్యకుండా ఉండడం మంచిది. అయితే వేరువేరు ప్రాంతాల్లో పద్ధతులు వేరుగా ఉంటాయి. వినాయక చవితి రోజు మనం ఎలా దీపారాధన చేసి వినాయకుడికి పూజిస్తామో అలాగే నిమజ్జనం రోజు కూడా చెయ్యాలి. వినాయకుడిని ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మనం ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేస్తాము. అందుకే నిమజ్జన చేసేటప్పుడు కూడా వినాయకుడి మంత్రాలు చదువుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వినాయకుడిని నిమజ్జనం చెయ్యాలి. వినాయకుడిని ఇంట్లో స్థాపించాక మాంసం తినడం, మద్యం తాగడం, జూదం ఆడడం ఇలాంటివి అస్సలు అవాయిడ్ చేయాలండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అందరూ బాగా జరుపుకుందాం, బాగా పూజ చేసుకుందాం. సో ఈ నియమాలు తప్పకుండా పాటిద్దాం మనం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తానండి నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.